అందరికీ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫ్యూ డేస్ నుంచి బిజీగా ఉన్నాను. అందుకే ఏం వీడియోస్ పోస్ట్ చేయడం లేదు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. బిజీ ఎందుకు ఏంటి అనేది కూడా తొందరలోనే మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫాస్ట్గా ప్యాకింగ్ చేసుకొని బయలుదేరాము. మేము ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం సమ్మర్లో విజయవాడ వస్తామని. కానీ ఈసారి రావడం కుదరలేదు, సో రాలేదు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక అర్జెంట్ పని పడింది, అందుకే వచ్చాము. జస్ట్ 1 డే కోసమే వచ్చాము. విజయవాడ దగ్గరున్న గుడ్లవల్లేరు వెళ్తున్నాము. కాలేజీలో చిన్న పని ఉంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా వచ్చిన పని అయిపోయింది. వెళ్తుంటే దారిలో ముంజలు కనిపించాయి, తీసుకుందామని ఆగాము. అయితే నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ విజయవాడ వచ్చినప్పుడు మోపిదేవి వెళ్ళే దారిలో ముంజలు తిన్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. అవి అసలు ఎన్ని తిన్నామో కూడా తెలియకుండా తిన్నాము, అంత టేస్టీగా ఉన్నాయి. ఈసారి ఇక్కడ కనిపించాయి. ముంజలని ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని అంటుంటాము కదా. దీనివల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని గురించి ఆల్రెడీ లర్న్ విత్ మీ సిరీస్లో చెప్పాను. ఇంతకీ మీరు ఆ వీడియో చూసారా? ఒకవేళ చూడకపోతే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. అయితే గుడివాడ నుంచి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్నాసాలో స్వయంభువుగా వెలిసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుందామని వచ్చాము. ఈ క్షేత్రం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్, లొకేషన్ లింక్స్, కాంటాక్ట్ నెంబర్స్తో సహా సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను, చూపించాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. చుట్టూ నీళ్లతో మధ్యలో గుడి చూడ్డానికి చాలా బాగా అనిపించింది. మీరెప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించారా? నాకు కామెంట్స్లో చెప్పండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ అయ్యగారి ద్వారా ఆలయ చరిత్ర తెలుసుకున్నాము. ఇక అక్కడి నుంచి బయలుదేరి రిటర్న్ వస్తుంటే పోరంకి దగ్గర ఇవి కనిపించాయి, తీసుకుందామని ఆగాము. అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నేను ఇది విజయవాడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూశాను. గ్రీన్ టెంట్ కట్టారు. టెంట్ అంటారో ఏమంటారో కానీ ఇది విజయవాడలోనే కాదు, ఎండాకాలంలో ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇలా కడితే బాగుంటుందని అనిపించింది నాకైతే. ఈసారి హడావిడిగా వచ్చి హడావిడిగా వెళ్ళిపోతున్నాము. అందుకే దుర్గమ్మని దర్శించుకోవడం కుదరలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి విజయవాడ వస్తున్నాను కానీ ప్రకాశం బ్యారేజ్ నైట్ వ్యూని ఒక్కసారి కూడా చూడలేదు. ఎప్పటికీ చూస్తాను మరి. ఈ క్లిప్ క్యాప్చర్ చేశాక పడుకున్న అయితే డైరెక్ట్గా కోదాడ దగ్గర లేచాను. మధ్యలో పరిటాల దగ్గర ఆగి మీకు ఆంజనేయ స్వామిని క్లియర్గా డీటెయిల్గా చూపించాలనుకున్నాను, కానీ ఓపిక లేక పడుకుండిపోయాను. టీ బ్రేక్ కోసం ఆగాము. నేను కూడా ఫ్రెష్ అయ్యి బూస్ట్ తాగాను. జీవితంలో కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఇలా సడన్గా వస్తుంటాయి. నిజామాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళాము, కానీ రిటర్న్లో సిద్దిపేట జనగామ రూట్లో వచ్చాము. రోడ్ బాగుంది. నేను ప్రీవియస్లీ ఈ రూట్లో ట్రావెల్ చేసినప్పుడు రోడ్ మొత్తం రిపేర్లో ఉండింది. ఇప్పుడు ఎలా ఉందో ఏమో అనుకుంటూ వచ్చాము, కానీ చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో, చాలా బాగుంది. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. మేము జనగామ చేరుకునేసరికి రాత్రి 8 అయింది. ఫుడ్ తిందామని చూసాము, కానీ ఎక్కడ ఏమీ కనిపించలేదు. సర్లే సిద్దిపేటలో తిందామని అనుకున్నాము. సిద్దిపేట ఎంటర్ అయ్యాక కొంచెం దూరం వరకు వచ్చాక కూడా ఏమీ కనిపించలేదు. ఇక ఈ పూటకి పస్తేనేమో అనుకున్నాము, కానీ ఇంకొంచెం ముందుకి వచ్చాక ఈ ఫుడ్ స్ట్రీట్ కనిపించింది. ఈ ఏరియాని ఏమంటారో మరి నాకైతే తెలియదు, కానీ ఇక్కడ లేని ఫుడ్ అంటూ లేదు. అన్ని రకాల టిఫిన్స్, జ్యూసులు, టీ, కాఫీ ఇలా ఒక్కటేంటి అన్ని స్టాల్స్ ఒకే దగ్గర ఉన్నాయి. నేను ఇది క్యాప్చర్ చేసింది రాత్రి 10 గంటలకి. ఈ టైంకి కూడా ఫుడ్ స్టాల్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, పెద్ద వెయిటింగ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఈ ఫుడ్ స్ట్రీట్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. ఒకవేళ నైట్ టైంలో ఎవరైనా ఈ రూట్లో ట్రావెల్ చేస్తే యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇక ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది. సిద్దిపేట దాటాక నేను పడుకున్నాను, ఇంకేమీ క్యాప్చర్ చేయలేదు. మొత్తానికలా ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ 1 అయింది.
ఇక ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.